నమస్తే. అతి తక్కువ పెట్టుబడితోటి చేసేటటువంటి వ్యాపారంలో మరి సీజనల్కి సంబంధించిన వ్యాపారం ఫ్రెండ్స్. ఇది ఈ వర్షాకాలంలోంచి చలికాలం వరకే నడుస్తుంది. ఒక 5 నెలలు మాత్రమే ఈ యొక్క వ్యాపారం అనేది నడుస్తుంది. మరి అతి తక్కువ పెట్టుబడి అంటే ఒక 3,000 రూపాయల పెట్టుబడి ఉంటే ఈ యొక్క వ్యాపారాన్ని మనము కొనసాగించవచ్చును. మరి తక్కువ పెట్టుబడితోటి మొహమాటం లేకుండా చేసుకునేవారు ఈ యొక్క వ్యాపారం గురించి తెలుసుకోండి. మరి లక్షల రూపాయల పెట్టుబడి, 1,000 రూపాయల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కేవలం మీ దగ్గర ఒక 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెట్టుబడి ఉంటే 1,000 రూపాయల్లో చేసుకోవచ్చు. 3,000 రూపాయల్లో కూడా ఈ యొక్క వ్యాపారం అనేది కొనసాగించవచ్చు. ఇంకా ఈ బిజినెస్ గురించి తెలియాలంటే పూర్తిగా వీడియో చూడండి. ఇది మొక్కజొన్న కంకుల వ్యాపారం ఫ్రెండ్స్. మరి మొక్కజొన్న కంకులు మనకి ఈ తోట వద్ద ఒక కంకి 3 రూపాయలు అనేది ఇవ్వబడుతుంది. 100 కంకులు 300 రూపాయలకి, 1000 కంకులు 3,000 రూపాయలకి అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క కంకులు మనము మరి మీరున్నటువంటి ఊర్లో కానీ, పక్కన ఉన్నటువంటి సిటీలో కానీ, మరి బాగా బిజీగా ఉన్న సెంటర్, జనాలు బాగా రద్దీగా తిరిగేటటువంటి సెంటర్లో ఇవి రోడ్ సైడ్న ఒక పక్కన రాశిగా పోసి ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ నేను ఎన్నో సార్లు చూస్తున్నాను, 5 కంకులు ఒక కవర్లో వేసి ఇస్తూ ఉంటారు. మరి 5 కంకులు కూడా 50 రూపాయలకి అనేది ఇస్తూ ఉంటారు. వీరికి 5 కంకులు 15 రూపాయలు పడతాయి. అంటే ట్రాన్స్పోర్టింగ్ ఖర్చుతోటి ఇంకొక 5 రూపాయలు అదనంగా వేసుకున్న 5 కంకులు 20 రూపాయలు పడతాయి. 5 కంకులకి వీళ్ళకి 50 రూపాయలు అమ్ముతారు. అంటే వీళ్ళకి 5 కంకుల మీద 30 రూపాయలు అనేది లాభం ఉంటాయి ఫ్రెండ్స్. ఇక 100 కంకులు మీదైతే వీళ్ళకి ఇంకా ఎంత ఆదాయం ఉంటుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఒక కంకి 3 రూపాయలు అంటే 100 కంకులు 300 రూపాయలకి అనేది వస్తాయి. ఈ విధంగా ఈ బేరం అనేది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి అందరూ అదే విధంగా చేస్తున్నారు. ఇది ఏదో కొత్తగా చెప్పే విషయం కాదు. జస్ట్ అవగాహన కోసం అతి తక్కువ పెట్టుబడితో చేసేటటువంటి వ్యాపారాలలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క కంకులు అనేవి లాభం ఉంటాయి. ఇందులో 2 రకాల కంకులు ఉంటాయి. నాటు కంకులు ఉంటాయి, మరి స్వీట్ కార్న్స్ అనేవి కూడా దొరుకుతాయి. ఈ స్వీట్స్ అనేది ఇంకా ఒక రూపాయి, 10 రూపాయలు ఎక్కువగా లాభించడం అనేది జరుగుతుంది. అమ్మటం కూడా ఒక 5-10 రూపాయలు ఎక్కువగానే అమ్ముతూ ఉంటారు. ఇది సీజనల్ బిజినెస్ ఫ్రెండ్స్. ఈ సీజన్లో మాత్రమే ఈ యొక్క వ్యాపారం అనేది నడుస్తూ ఉంటుంది అధిక మొత్తంలో. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా. మరి చాలామందికి డౌట్ వస్తుంది, ఇది ఎలా అంటే మనం తోపుడు బండి తీసుకొని కిరాయికి తోపుడు బండి అనేది లభిస్తుంది, దాని మీద అయినా పోసి అమ్మవచ్చు, సైకిల్ ద్వారా అమ్ముకోవచ్చు, స్కూటీ ద్వారా కూడా అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.